చలనచిత్ర చరిత్రలో ఇలాంటి ఒక కాలనీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది కేవలం మన ఒక్క చోటే ఉంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. అలాంటి ఈ కాలనీ మనం ప్రపంచానికే మనం గర్వకారణం అవ్వాల్సిన పరిస్థితిలో ఇవాళ ఎన్నో నిందలు, ఎన్నో ఆరోపణలు, ఎన్నో రకరకాలుగా ఇచ్చేసుకుంటూ ప్రతి ప్లేస్లోనూ అంటే ఒక వెంచర్ది 200 కోట్లు అయితే 800 కోట్లు ఫ్రాడ్ జరిగిందంట. 200 కోట్లకి 800 కోట్లు ఎట్లా ఫ్రాడ్ జరుగుద్దండి? మళ్ళీ 3000 కోట్లు ఫ్రాడ్ జరిగిందంట. ఒక్కొక్క మినిస్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక్కొక్క పొలిటీషియన్, ఒక్కొక్క బ్యూరోక్రాట్ దగ్గరికి వెళ్తారు, అంత ఫ్రాడ్ ఇంత ఫ్రాడ్ అని చెప్పి చివరికి మనం కోకట వేళతో మనం పెకలించుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి మొన్న 3 ప్యానల్స్గా కంటెస్ట్ చేశారు. ఒకటి వల్లభనేని అనిల్ గారి ప్యానల్, ఒకటి సి కళ్యాణ్ గారి ప్యానల్, ఒకటి కోమర వెంకటేష్ గారి ప్యానల్. కోమర వెంకటేష్ గారి ప్యానల్లో ఉన్న రఘు కూడా వీళ్ళతో కలిసి శుభ్రంగా నడుస్తున్నాడు. కళ్యాణ్ గారి ప్యానల్లో ఉన్న కళ్యాణ్ గారు కానీ, కొల్లి రామకృష్ణ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, ఇది మన చిత్రపురి సొసైటీ. మనలో మనకి ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు, మనలో మనం పదవుల కోసం పోరాడచ్చు, కానీ మనం బయటికి వెళ్ళి మనం అల్లరవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. మనం చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు టోటల్గా 3 సార్లు ఆక్షన్ నోటీస్కి వెళ్ళి ఎన్పిఏ అయ్యి ఇక టోటల్ ఇది ఆక్షన్లోకి వెళ్ళిపోతే ఈ ప్రాపర్టీ ఏ ఆదాని ప్రాపర్టీని అవ్వచ్చు, లేదంటే ఈ ప్రాపర్టీ మొత్తం కూలగొట్టేసి ల్యాండ్గా అయితే ఆ రోజు చదలవాడ శ్రీనివాసరావు కొనుక్కోవచ్చు. ఈ ల్యాండ్ని కొనుక్కుని దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఆదానో అంబానీనో చదలవాడో అనిపించుకోవచ్చు. కానీ మన చిత్రపురి 4650 రోడ్డు మీద పడకూడదని ఆయన 2 లాయర్లు చెప్తే ఏ పని చేయడు. ఆ 2 లాయర్లు వద్దన్నా కూడా మన కోసం ఆ రోజు డబ్బులు ఇచ్చి ఎన్పిఏ నుంచి కాపాడారు. సో కాపాడిన వ్యక్తిని కూడా మళ్ళీ ఏదేదో రకరకాలుగా మాట్లాడితే ఆ రోజు నుంచి అయిన తర్వాత జనరల్గా మన మొత్తానికి హెడ్ ఎవరంటే ఛాంబర్ ప్రెసిడెంట్గా భరతభూషణ్ గారు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలతో, పొలిటీషియన్స్తో, బ్యూరోక్రాట్స్ అందరితోనూ, ఆ రాష్ట్రంలో ఉన్న పెద్దలతో అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇవాళ ఈ పర్మిషన్లో మనం 100 కోట్లు పెట్టినా కూడా రాని పర్మిషన్ని పైసా కూడా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా కష్టపడి భరతభూషణ్ తీసుకొచ్చాడు. ఇది వన్ అండ్ ఓన్లీ క్రెడిట్. ఒక చదలవాడ శ్రీనివాసరావు కాపాడారు. 160 కోట్ల అప్పు నుంచి మళ్ళీ ఈ పర్మిషన్ రావడానికి కేవలం భరతభూషణ్ గారికి ఇచ్చేశారు. ఇలాంటి వ్యక్తి మన హెడ్గా ఛాంబర్ ప్రెసిడెంట్గా దొరకటం మన అదృష్టం. సో ఇలాంటిదిలో ఒక గ్రూప్ ఇప్పటికీ రకరకాలుగా కోననేని సాంబశివరావు అని చెప్పి కమ్యూనిస్టుల దగ్గరికి తిరగటం, లేదంటే అద్దంకి దయాకర్ గారి ద్వారా ఇంకో పక్కకి వెళ్ళటం, ఇలా రకరకాలుగా పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అందరి దగ్గర తిరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. దాని ఇదిలో ఛాంబర్కి, కౌన్సిల్కి మద్దినేని రమేష్ గారు మీది మధ్యవర్తిత్వం చేసి చెయ్యండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అలాగే వల్లభనేని అనిల్ గారు కూడా మీరు మధ్యవర్తిత్వం చేసి మాకు సెటిల్ చేయండి అన్నారు. ఈ మధ్య వాళ్ళల్లో ఒక 5 మద్దినేని రమేష్ గారు, కస్తూరి శ్రీనివాస్ గారు, మాధవరావు గారు, ఉదయశంకర్ గారు, వాళ్ళొక 5, వీళ్ళొక 5, అలాగే ఛాంబర్ పెద్దలుగా భరతభూషణ్ గారు, దాము గారు, నేను, కళ్యాణ్ గారు, అనుపమ్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ, 5 కూర్చొని మాట్లాడుకుని ఇది మన సమస్య, మనం పరిష్కరించుకుందాం. ఎక్కడికి వెళ్ళి ఇది చేయొద్దు. మనం వెళ్ళి ఎక్కడ చేసినా కూడా దీని మీద కోట్ల రూపాయల బడ్జెట్ పడుతుంది. ఈ కోట్ల రూపాయల బడ్జెట్ ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడికి భారంగా మారుతుంది. మీరు కాపాడటానికి ఉన్నారు కానీ మీరు నాశనం చేయడానికి ఉన్నారు కాదు అని చెప్పి నచ్చజెప్పాం. కొంచెం విన్నారు. కొంచెం ఇంకా అలా ముందుకెళ్ళి దయచేసి ఇప్పుడు 3 ప్యానెల్స్ కలిపి ఎలా పనిచేస్తుందో అందరం కూడా ముందుకెళ్ళి ఒకళ్ళు గొడవలు లేకుండా ఈ చిత్రపురి హిల్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని చిత్రపురి హిల్స్ని మనం సాధించి దాన్ని ఇంకంతో గర్వకారణంగా ఒక అద్భుతమైన టవర్స్ కట్టించి బ్రహ్మాండంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ పడిన కష్టానికి ఆ కమిటీకి ధన్యవాదాలు చెబుతూ వాళ్ళందరికీ మనం సపోర్ట్గా ఉంటే ఇంకా వాళ్ళు ఇంకెన్నో చేస్తారు. థ్యాంక్ యూ.